హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. రెండాభరణ శక్తి 13వ భాగం. మీ భావాలను స్వయం చలితం కానివ్వకండి. చాలామందికి మంచి భావనల శక్తి తెలియదు. వారి భావాలన్నీ వారికి సంభవించే విషయాలకు స్పందనలుగానో ప్రతిస్పందనలుగానో ఉంటాయి. వారు తమ భావాలపై తమ అదుపును వదిలిపెట్టి వాటిని స్వయం చలితంగా చేసుకున్నారు. అటువంటి వాళ్ళు తమకేదైనా మంచి జరిగినప్పుడు మంచిగాను, ఏదైనా చెడు జరిగినప్పుడు చెడుగాను అనుభూతి చెందుతారు. తమ భావనలే తమ పరిస్థితులకు కారణమని వాళ్లకు తెలియదు. తమకు జరిగిన దానికి ప్రతికూల భావాలతో స్పందించినప్పుడు మళ్ళీ వారికి ప్రతికూలతే ఎదురవుతుంది. తమ భావాల వలలో తామే చిక్కుకుపోతారు. వాళ్ళ జీవితం సుడులు తిరుగుతూ ఉంటుంది, కానీ వాళ్ళు మాత్రం ఏదరికీ చేరలేరు. తమ జీవితాలను తాము మార్చుకోవచ్చని వాళ్లకు తెలియదు. వాళ్ళు తమ భావాల ఫ్రీక్వెన్సీని మార్చుకోవాలి. మీకు జరిగింది ఏమిటనేది ముఖ్యం కాదు, దానికి మీరు ఎలా స్పందించారనేదే ముఖ్యం. మీ దగ్గర డబ్బు లేకపోతే సహజంగానే మీరు డబ్బు గురించి బాధపడతారు. కానీ దాని గురించి మీకు మంచి భావనలు రాకపోతే మీ ఆర్థిక స్థితి ఎప్పటికీ మారదు. మీరు డబ్బు గురించి ప్రతికూలమైన భావాలను వ్యక్తపరిస్తే మీరు ఆ విషయంలో ప్రతికూలమైన ఫ్రీక్వెన్సీలో ఉండి ప్రతికూలమైన ఫలితాలనే పొందుతారు. ఎలా అంటే పెద్ద మొత్తాలలో బిల్లులు రావడం, ఇంట్లో వస్తువులు చెడిపోవడం వంటివి జరిగి మరికాస్త డబ్బు నష్టం అవుతుంది. అప్పుడు మళ్ళీ మీరు ప్రతికూలంగా స్పందిస్తే ఇంకా నష్టాలు వస్తాయి. జీవితాన్ని మార్చుకోవడానికి ప్రతి క్షణము అవకాశమే. ఎందుకంటే మీ భావాలను ఎప్పుడైనా మార్చుకునే అవకాశం ఉంది మీకు. పూర్వం మీ భావాలు ఎలాగైనా ఉండని, పూర్వం మీరు ఎన్ని తప్పులైనా చేసి ఉండని, మీరు ఎప్పుడు మీ భావాలను మార్చుకుంటే అప్పుడే మీ జీవితం మారిపోతుంది. అప్పుడు మీ ఫ్రీక్వెన్సీ మారుతుంది. ఆకర్షణ సిద్ధాంతం వెంటనే స్పందిస్తుంది. మీ భావాల మార్పుతోనే మీ పూర్వ జీవితం మాయమై కొత్త జీవితం మొదలవుతుంది. జరిగిపోయిన దానికి చింతిస్తూ ఒక్క క్షణం కూడా వృధా చేయవద్దు. పాత తప్పుల్ని గురించి విచారించడం అంటే వాటిని మళ్ళీ అంటించుకోవటమే. ప్రేమ ప్రసరించలేకపోవటానికి సాకులు చెప్పకండి. మీ జీవితంలో మీరు ఇష్టపడేవన్నీ లభించకపోతే మీరు ప్రేమ లేని మనుషులని అర్థం కాదు. మనందరి జీవన పరమార్థం ప్రేమతో ప్రతికూలత అన్నింటినీ అధిగమించడమే. సమస్య ఎక్కడొస్తుందంటే చాలామంది రోజులు ఒక్క క్షణం ప్రేమ చూపి 100 క్షణాలు ప్రేమరహితంగా ఉంటారు. ప్రేమ శక్తి వారి జీవితాలలో చొరబడి మంచి విషయాలన్నీ ఇచ్చే అవకాశం ఇవ్వదు. ఇది గమనించండి. మీకు నచ్చిన వారికి ఒక గాఢమైన కౌగిలింతతో ప్రేమను పంచుతారు ఒక క్షణం. ఆ వెంటనే మీ తాళం చెవులు కనపడలేదని చిరాకు పడిపోతారు. ట్రాఫిక్లో చిక్కుకుపోయారని కోపం తెచ్చుకుంటారు. మళ్ళీ మీరు రోజు మధ్యాహ్నం భోజనం చేసే చోట మీరు కోరిన పదార్థం లేదని చిరాకు పడతారు. వారాంతరం కోసం ఎదురు చూసి ఆనందపడతారు. మీకు బిల్లులు వచ్చినప్పుడు విసుక్కుంటారు. ఇట్లా రోజంతా మిశ్రమ భావనలు ఉంటాయి. ఒక నిమిషం ప్రేమ ప్రసారం, మరో నిమిషం దానిని ఆపడం. అలా మీరు ప్రేమను ప్రసరిస్తున్నారు, దాని శక్తిని అందుకుంటున్నారు లేదా అందుకోవడం లేదు. మీరు ప్రేమను ప్రసరించలేకపోవడాన్ని సమర్థించుకోవడమో లేదా సాకులు చెప్పడమో చేస్తే మీ జీవితంలోకి మరింత ప్రతికూలత వచ్చి చేరుతుంది. మీరెందుకు ప్రేమను ఇవ్వడం లేదో సాకులు చెబితే మరింత ప్రతికూలతను ప్రసరిస్తున్నారు, దాన్ని మరింత ఆకర్షిస్తున్నారు. కోపాన్ని నిలిపి ఉంచుకోవడం అంటే ఎవరి మీదో విసరడానికి ఒక మండే కొరివిని చేత్తో పట్టుకొని ఉండడం. అందువలన కాలిపోయేది మీరే. మీరు చేసుకున్న ఒక అపాయింట్మెంట్లో ఏదో గడబిడ జరిగిందని అవతలి వ్యక్తిపై దోషారోపణ చేశారనుకోండి. మీరు ప్రేమను కాక నిందను ప్రసారం చేస్తున్నారు. మీరు ఏమి ప్రసారం చేస్తే అదే మీకు ఆకర్షణ సిద్ధాంతం అందజేస్తుంది. కనుక అటువంటి పరిస్థితులే మీకు తటస్థపడతాయి. మీరెవరిని నిందిస్తున్నారో ఆ వ్యక్తి ద్వారానే అటువంటి పరిస్థితి రాకపోవచ్చు, కానీ తప్పకుండా మీ మీద కూడా నిందారోపణలు వస్తాయి. కనుక ప్రేమ శక్తిని ఇచ్చిపుచ్చుకునే విషయంలో సమర్థనలు, సాకులు పనిచేయవు. థ్యాంక్ యూ.